వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ మధు. ప్రస్తుతం మన సామాజిక సాధికార యాత్ర గోపాలవరం నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ ఎవరైతే వైసీపీ సంబంధించి కూడా అలాగే సోషల్ మీడియా సంబంధించి కూడా వీళ్ళు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నాగేశ్వర్ నెట్ట, ద్వారకాధర్మంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్. సార్, రాష్ట్రంలో చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వం రావణ కాష్టంగా మారిందంటున్నారు, అలాగే అభివృద్ధి లేదంటున్నారు. ఏమంటారు దాని గురించి అసలు? అవన్నీ అర్ధరహితమైన మాటలండి. అభివృద్ధి ప్రజలే సాక్ష్యం దానికి. ఈరోజు ప్రతి గడపకి కూడా జగనన్న పథకాలు కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే భేదం లేకుండా అందరికీ అమలు చేస్తున్నారు. ఎలా ఉండబడుతుంది రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ సంబంధించి, అలాగే జగన్ గారు అలాగే టీడీపీ వైసీపీ సంబంధించి కూడా? జగన్ గారు ఏదైతే తలపెట్టారో 175కి 175 ఖచ్చితంగా కొట్టబోతున్నాం. అంతే చెప్పండి. అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో మీకు నచ్చిన సంక్షేమ పథకాలు ఏమి అసలు? ప్రతి ఒకటని లేదు, ప్రతి ఒక్కటి కూడా చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేస్తున్నారు జగన్ గారు. ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడికి అందుతున్నాయి. టీడీపీ జనసేన రెండు కలిసింది కదన్న. మరి టీడీపీ జనసేన రెండు కలిస్తే కనుక మరి ఏమైనా ఓట్లకు చీలిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు టీడీపీ జనసేన అనేది ఒక ఎగ్జాంపుల్గా తెలంగాణ తీసుకోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కనీసం నోటతో కూడా పోటీ పడలేపారు. ఇంకా అలాంటిది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఓటు హక్కు లేని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలా పోటీ చేస్తారో ఎలా నెగ్గుతారు. మళ్ళీ 2019 ఖచ్చితంగా రిపీట్ అవుద్ది. ఆ ఒక్క సీటు కూడా లేకుండా జరుగుతుంది. మీరు 175 అంటున్నారు కదా, మరి 175 నినాదాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారంటారా జగన్ గారు? ఖచ్చితంగా నెరవేరుస్తారు జగన్ గారు. జగన్ గారు వెంట ఆయన సైన్యం, రాష్ట్ర ప్రజానికం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏమంటావు మరి? అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏమంటావు? పవన్ కళ్యాణ్ గురించి అంతగా పెద్దగా మాట్లాడేది ఏం లేదన్న. ఎందుకు మరి? ఆయన రాజకీయాలు సినిమా పరంగా హీరో కదా. ఆయన హీరో అనేది ఒక తెర వరకే తప్ప రాజకీయాలు అనేది పనిచేయవు. అలా ఆయన రాజకీయాల్లో రాణించాలంటే ఈ పాటికి ఇప్పుడు కనీసం ఆయన వరకు 2 చోట్లైనా ఎక్కడో ఒక చోట నెగ్గి ఎమ్మెల్యే కింద అసెంబ్లీలో అడుగుపెట్టేవాళ్ళు. ఈ రోజుకి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఒక వార్డు మెంబర్ కూడా గెలవకోకుండా ఆయన చక్కర్లు కొడుతూ 2 రాష్ట్రాల్లో కూడా ఒక జోకర్ మాదిరి తిరుగుతున్నారు. అంతకుమించి ఆయనతో మాట్లాడే అంత ఏం లేదు ఆయన గురించి. మరి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లు? అంటే కొంచెం టైట్గా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే జగన్ గారికి సంబంధించి కూడా 175 ఉండే ఖచ్చితంగా అంటారా? ఖచ్చితంగా 175కి 175 కొడతాం. ఈ ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా అంతకేమి ఉండవు. వాళ్ళ పోటీ కాదనుకుంటున్నాం. ఎంత పోటీ ఇచ్చినా జగన్ గారి ముందు ఏమీ కూడా గెలవలేరు. ఇక్కడ ఏ నియోజకవర్గం? సరే, మీ నియోజకవర్గంలో తలారి వెంకటరావు గారికి ఒక సీట్ ఇస్తే కనుక ఏమైనా నెగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మరి టీడీపీ కంచుకోట కదా ఇది గోపాలవరం నియోజకవర్గం. పేదలకు అందిన పథకాలను బట్టి ఈయనే వస్తారండి. తలారి వెంకటరావు గారు నెగ్గుతారు. ఎందుకంటే కులమతం భేదం లేదు. ఇదివరకు లేక జన్మభూమి కమిటీ అని అవి ఇవి పెట్టి అర్హులైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తీసేయడం అనేది లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అనేది భేదం లేకుండా ప్రతి ఒక్కరిని, ఒక కుల మత సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని తన పార్టీ కార్యాలయం పిలుచుకుని వాళ్ళకి ఎవరికేమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ వాళ్ళకి తీర్చి బాగా చేస్తున్నారు తలారి వెంకటరావు గారు. మరి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన మరి పొత్తు పెట్టుకున్నాయి. మరి ఏంటి పరిస్థితి అంటే మరి రాజకీయ పరంగా జగన్ గారు ఓట్లు చీలే అవకాశం ఉన్నాయంటారా? ఇది వరకన్నా 2 పార్టీలు వేరు వేరు, నన్ను తిడతారా నా తల్లిని తిడతారని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యల్ని విని జన సైనికులు అందరూ విర్రవీగిపోయారు. ఇదే రోజునాడు ఆ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఏ మొహం పెట్టుకుని ఈరోజు వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు ఈరోజు ఎలా వెళ్ళి టీడీపీ సంకెక్కుతారు చెప్పండి అన్న. అంటే సీట్ల కోసం దెబ్బలాడుకునే అవకాశం ఉన్నారా? సీట్ల కోసమే నాన్న ఇప్పుడు చూస్తున్నారు కదా, మీడియాలోనూ మీటింగ్లు పెట్టుకున్న కాడ టీడీపీ అండ్ జనసేన కొట్టుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ పొత్తులు కలుపుకున్నంత ఈజీగా వీళ్ళు పొత్తులు కలుపుకోవడం అనేది నాయకులు కలుపుకుంటారేమో, ప్రజలు కలుపుకోలేదు కదా. వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కదా. తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళండి అంటే వెళ్ళారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని టీడీపీలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అంటే ఇదంతా మరి పవన్ కళ్యాణ్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాజకీయంగా అంటే అంతగా చర్చించుకోవాల్సిన లేదన్న పవన్ కళ్యాణ్ గురించి. లోకేష్ యువగల పాదయాత్ర గురించి ఏమంటారు మరి? లోకేష్ గారి కంటే చక్కగా ఫ్రీ సీట్గా వాళ్ళ నాన్నగారిని వెనమాలుండి తెర మీదకి వచ్చాడు. ఆయన ఎక్కడా పోటీ చేసి నెగ్గిందంటూ ఏమీ లేదు. ఆయన్ని ఏంటంటే ఐటీ కింద ఎలా పెట్టారనేది అప్పుడు తెలియదు. 2014లో ఏదో దొంగ హామీలన్నీ ఇచ్చేసి వాటిని నెరవేర్చకుండా వచ్చారు. ఇప్పుడు
వైసీపీ మీద బురదలు జల్లి ఏదో రకంగా పార్టీలోకి అధికారంలోకి రావాలని ఎత్తుగడలు వేస్తున్నారు. కానీ ఆ పప్పులేమి ఉడకం, పప్పు గారి దగ్గర పప్పులు ఉడకం. మరి యువగలం పాదయాత్ర 20వ తారీఖుతో అయిపోతుంది కదా. యమగళం యమగళం కింద మారింది కదండి. ఆయన ఫస్ట్ రోజు నాడే ఆయన లెగ్గెట్టాడు, వాళ్ళ ఒక మనిషి అవుట్ అయ్యాడు. మరి ఎలా ఉంటుంది రాబోయే రోజులు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? రాబోయే ఎలక్షన్లు అనేది పక్కా 175కే టార్గెట్లో ఉన్నామని. 175 అంటే మరి నినాదాన్ని ఆయన ఢీ కొడతారంటారా? ఇప్పుడు నాయకులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ ప్రజల వద్దకే చేరుతున్నాయి. ప్రజల వద్దకే చేరుతున్నాయి. ఓటు అనేది డిసైడ్ అయ్యారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. పైగా అన్ని పథకాలు కూడా కోత విధిస్తున్నారు, సరిగ్గా చేయట్లేదు అంటున్నారు. ఎవరికన్నా తల్లిదండ్రుల అకౌంట్లోనే పడుతున్నాయి కదా, నాయకుల చేతిలోకి ఎవరికి ₹1 వెళ్ళట్లే. చేయూత వస్తుంది 18,500 వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి, వృద్ధులకు పడుతున్నాయి. ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఫంక్షన్ వచ్చి ఇంటింటికి తీసుకొచ్చి వాలంటీర్లు ఇచ్చేస్తున్నారు. ఇది వరకంటే రామాలయం కాడ ఉన్నతాధికారుల దగ్గర కూర్చొని ముసలివాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు అది కాకుండా తెల్లారిగట్ల 6ంటికే వాలంటీర్లు తలుపు కొట్టి ఫంక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ఏదైనా సరే ముందు వాలంటీర్లు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే 6 గంటలు తలుపు కొట్టి 7 క్లోజ్ చేసేస్తున్నారు ఫంక్షన్లు ఇవ్వటం. అందుకనే ఉంది ఇది వరకంటే గుమ్మస్తాలు ఇవ్వటం, పంచాయతీ సెక్రటరీలు ఇవ్వటం, పార్టీ నాయకులు ఇవ్వటం, ఎవరికన్నా అర్హులకు కూడా ఫంక్షన్ వచ్చిందంటే వీళ్ళ చేతుల మీద ఏదో వీళ్ళ కష్టార్జితం ఇచ్చినట్టు ఫోజులు ఇవ్వటం ఇవి జరిగేది. ఇప్పుడు అదేమీ కాకుండా డైరెక్ట్గా జగన్ గారి దగ్గర నుంచి పేదలకు వచ్చేరుతుంది. అర్హులైన ఎంతకైనా సంక్షేమ పథకాలు ఎక్కువ రెట్టింపిస్తాను కదా, మరి ఆయన మాటలు నమ్మే అవకాశం ఉంది? ఆయన నెగ్గేంత వరకు హామీలేనండి, నెగ్గిన కాడ నుంచి ఏముండదు. ఇది వరకే తిరుపతికి దగ్గరికి రానివ్వనని నాయి బ్రాహ్మణ్సిన వాళ్ళని విన్నారు. జీతాలు పెంచుతానన్నాడు, అన్నీ చేశాడు, ఏమేం లేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ₹2,000 చొప్పున ఇస్తానని అన్నాడు. అలాగైతే ₹1,00,000 దాకా ఇవ్వాల్సి వస్తుంది.